శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. ఇక ఇల్లు, భూమి సమస్యలు, సంతానం లేకపోవడం, నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా? అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేస్తారు. నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి. గురువుగారి యొక్క ఫోన్ నంబర్ 8897741766. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా నుదుటను తాకు బిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి మనస్తత్వం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకో, లేకపోతే నష్టపోయేది నువ్వే అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు అందిస్తున్నటువంటి సందేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దు. ఎందుకంటే నువ్వు ఎంతగానో అడుగుతున్నావు కదా, ఎంతగానో కోరుకుంటున్నావు కదా బిడ్డ, ఎంతగానో తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. నువ్వు ఎన్నో కళ్ళకంటున్నావు. నీకు ఇష్టమైన వ్యక్తి నీ గురించి తన మనసులో ఏమనుకుంటున్నారో, ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, నీ మీద ఎంత ప్రేమ దాచుకున్నారో, ఎంత ఇష్టపడుతున్నారో లేదా మోమాటంతో నాతో మాట్లాడుతున్నారా, నన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నారా, ఇలా ఎన్నో రకాల ప్రశ్నలైతే నీ మనసులో మెదలాడుతూ ఉన్నాయమ్మా. వీటన్నిటి సందేహాలు కూడా సమాధానమిస్తున్నాను. నీ మదిలో మెదిలే ప్రశ్నలన్నిటి కూడా జవాబిస్తాను. నీకు ఇష్టమైన వారిని తలుచుకుంటూ ఈ నా నుదుటను తాకు బిడ్డ. వారు నీ గురించి ఎలాంటి ఆలోచనతో ఉన్నారో, ఎలాంటి అభిప్రాయంతో ఉన్నారో, అది ప్రేమ, ద్వేషమా, నిర్లక్ష్యమా, చిన్న చూప అనేది ఈ క్షణమే ఇప్పుడు చెప్తాను తల్లి. వారి యొక్క ప్రతి చరిత్ర కూడా బట్టబయలు చేసి నీ యొక్క జీవితాన్ని స్వచ్ఛంగా మారుస్తాను బిడ్డ. నీకు ఇష్టమైనటువంటి పేరు అనుకుని నా నుదుటిని అనుకో. వారు ఎలాంటి వారనేది నీకే తెలుస్తుంది. తర్వాత ఏ నిర్ణయం తీసుకోవాలనేది కూడా నీకే అర్థమవుతుందమ్మా. నువ్వైతే ఖచ్చితంగా నీ జీవితంలో ఎలాంటి సంతోషం రాబోతుంది, నువ్వు వారి జీవితంలోకి రావడం వల్ల సంతోషం ఉంది అని అనుకుంటున్నావా, లేదా బాధ కలుగుతుందని అనుకుంటున్నావా, లాభపడదామనుకుంటున్నావా, లేదంటే నష్టపోయామని అనుకుంటున్నావా, లేదంటే నిన్ను వదిలించుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా, నీ జీవితాంతం కూడా నీతో సంతోషంగా జీవించాలనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో అనేది నువ్వు తెలుసుకోవాలి కదా. నీ వాళ్ళ ఆలోచన తెలుసుకోమ్మా. నువ్వు భూతద్దంలో చూసినట్టు నీ వాళ్ళ ఆలోచనలు ప్రతి ఒక్కటి కూడా నీ కంటికి కనిపించేలా చేయబోతున్నాను. కాబట్టి నీ సాయి తండ్రి చెప్పే మాటలు అస్సలు వదులుకోవద్దు. వదులుకున్నావంటే మళ్ళీ ఎటువంటి అవకాశం నీ యొక్క సాయి తండ్రి ఇస్తాడో లేదో తెలియదు. కాబట్టి ఇలాంటి అవకాశం వచ్చేటప్పుడే పట్టుకోవాలి. సాయి అనగానే నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను, ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నాను, నిన్ను ఆపద నుంచి బయటపడేస్తున్నాను. నిర్లక్ష్యం చేయకుండా వినుతల్లి. నిర్లక్ష్యం చేయకుండా ప్రతి మనిషి జీవితంలో వాళ్ళ వ్యక్తుల గురించి తెలుసుకునే అవకాశం అయితే వస్తుంది. తెలుసుకుని జీవితాంతం వారి మీద నమ్మకం వస్తే, అంటే ఎంతగా అభిమానించుకున్నప్పుడు ఒకరికి ఒకరు దూరం కారాదు. కాబట్టి మీరు మళ్ళీ కలిసి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఇప్పుడు ఏంటంటే తల్లి, ఎవరైనా సరే నీ హృదయంలో నీ గురించి ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా చెప్తున్నాను. వారి జీవితంలో అతి పెద్ద సంతోషాన్ని అయితే వారు అనుకుంటున్నారు. నీ రాక వల్ల వారి జీవితంలో కోరుకుంటున్నవన్నీ కూడా వారికి లభించాయని అనుకుంటున్నారు. నీ గురించి తలుచుకుంటూనే వాళ్ళ సంతోషంగా ఉంటున్నారమ్మా. కుటుంబ సభ్యులు కూడా చాలా సహకారంగా ఉంటున్నారు. నీలాంటి వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా పొందడం అనేది చాలా అదృష్టంగా అయితే వాళ్ళు భావిస్తున్నారు. ఆడవారైతే అవసరమైతే నీ కుటుంబానికి వ్యతిరేకంగా కూడా వెళ్తారు. నేను నిజంగా ప్రేమించినట్లయితే కుటుంబానికి వ్యతిరేకంగా వెళ్ళినా సరే వివాహం చేసుకుంటారు. ఒకవేళ జీవిత భాగస్వామి గురించి అయితే కుటుంబంతో ఎదిరిస్తారు, కుటుంబంతో పోరాడతారు. భార్య అయితే పుట్టింటి వారిని ఎదిరించడానికి కూడా సిద్ధపడుతుంది. భర్త అయినా సరే భార్యని ఇలా చేస్తుందని వారు చాడీలు చెప్పినా సరే వాళ్ళు ఎదిరించడానికి కూడా సిద్ధపడతారు. ఖచ్చితంగా నీ యొక్క భర్త ఏ మాత్రం కూడా నిన్ను వదులుకోవడానికి ఇష్టపడరు. ఎవరైనా సరే ఎదిరించడానికి సిద్ధపడుతున్నారంటే వారి గురించి తెలుసుకో.
వారి జీవితంలో నువ్వు రావడం ఒక వరంగా భావిస్తున్నారు. నీ రాక వల్ల వారి జీవితం సంపూర్ణమైందని వాళ్ళైతే భావిస్తున్నారమ్మా. ఏది వచ్చినా సరే ఎదురించి నీతో బంధాన్ని కొనసాగించాలనైతే వారు అనుకుంటున్నారు. దేనికి కూడా వెనకాడద్దు, అదే చేస్తారు. నీతో తన సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి ఆ వ్యక్తి చాలా ప్రేమని ఇవ్వాలనుకుంటున్నారు. ఆ వ్యక్తి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు తన జీవితంలో లేకపోతే తన జీవితం ఏమైపోతుందో అని భయపడుతున్నారు. మీ ఇద్దరి బంధానికి కుటుంబం అడ్డు రావచ్చు, కానీ దాన్ని దాటి మీ ఇద్దరూ కలిసి ఎంతో సంతోషంగా ఉంటారమ్మా. ఇంకా ఆ వ్యక్తి గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? తన సంతోషమంతా నీ దగ్గరే ఉందని, నువ్వు ఏదైనా చేయగలవని నువ్వు బాగా అర్థం చేసుకుంటావు. నిన్ను వదులుకోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు. మీ ఇద్దరి మధ్య దూరం అనేది రాకూడదని, అటువంటి పరిస్థితి రాకూడదని ప్రతి క్షణం కూడా బాబా నువ్వు నన్ను వేడుకుంటున్నావు కదమ్మా. ప్రతి నిమిషం కూడా నీకు తోడుగా నీడుగా ఉండాలని కోరుకుంటున్నావు. అలాంటి వారు నీ జీవితంలోకి వస్తే అస్సలు వదులుకోవద్దమ్మా. రాత్రింబవళ్ళు కూడా నీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా తల్లి? మంచి మనసున్న వ్యక్తిని నేను ఎంచుకున్నాను. వాళ్ళు నా జీవితంలోకి రావడం వల్ల నేను కన్న కళ్ళన్నీ కూడా నిజమవుతున్నాయి. నీ రాక వల్ల జీవితం వెలుగు వస్తుందని, ఒక శక్తి వస్తుందని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నాడు. నేను దూరం చేసుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడటం లేదు. కుటుంబం అడ్డు వచ్చినా సరే వినరు. ఆ వ్యక్తి తన జీవితంలోకి నిన్ను కోరుకుంటున్నారమ్మా. జీవితాంతం నీపై ప్రేమను చూపిస్తారు. నువ్వు చాలా చాలా లక్కీ పర్సన్, చాలా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. నువ్వు ఒక అదృష్టమైన వ్యక్తిగా భావిస్తున్నావు. తన జీవితంలోకి నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి. నీ రాక వల్ల తన జీవితమే మారిపోతుందన్నంతగా అంత ప్రేమ అనేది నీ మీద చూపిస్తున్నారు. ఒక మొక్కకు నీరు పోస్తే అది పెరుగుతుంది కదా, అలాగే నువ్వు లేని జీవితం వరకు శూన్యంతో సమానమని బాధతో అయితే వాళ్ళు అనుకుంటున్నారు. అలాంటి వ్యక్తి, తను ప్రేమించే వ్యక్తిని జీవితంలో ఉంటే కనుక నీ యొక్క జీవితం చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. నువ్వు ఒక్క క్షణం తన జీవితం లేకపోతే తన జీవితం అంతా వ్యర్థమని, జీవితాంతం నువ్వు తన జీవితంలో ఉండాలని ఎంతగానో ఆలోచిస్తున్నారు. నువ్వు ఎంతో అదృష్టవంతురాలవమ్మా. మీ ఇద్దరు కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. అలాగే నా యొక్క ఆశీస్సులు కూడా నీకు ఉంటుంది అని బాబాగారైతే, అంటే ఎలాంటి గందరగోళ స్థితిలో ఉన్నా సరే బయటపడే బాబా అని అంటున్నావు కదా. నువ్వు కోరుకున్న వ్యక్తిని ప్రాణంగా ప్రేమిస్తున్నాడమ్మా. నీకు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో అతను కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి. కానీ కొన్నిసార్లు మీ ఇద్దరి మధ్య ఈగో రావడం వల్ల నేనే ముందు మాట్లాడాలా, నేనేం తప్పు చేశాను, నేనే ఎందుకు ముందు మాట్లాడాలి, నేనే ఎందుకు తప్పు చేశానా ఏంటని మీ ఇద్దరి మధ్య ఈగో సమస్యల వల్ల చిన్న దూరం కాస్త పెద్ద దూరంగా మారిపోతుంది. అంతే తప్ప ఇంక ఏమి కూడా లేదమ్మా. ప్రేమ ఉన్న చోట అహంకారం ఏవి కూడా ఉండవని గుర్తుపెట్టుకో బిడ్డ. అన్నీ వదిలేసి ఒక్కసారి మనసు విప్పి మాట్లాడ చూడు. అతనిలో అయినా ఆమెలో అయినా సరే ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఒక్కసారి కనుక్కో. ఆ మాటల ద్వారానే తెలిసిపోతుంది కదా, ఇష్టమో ఇష్టం లేదని. దాన్ని బట్టే తెలుసుకొని మసులుకో బిడ్డ. అంతేగాని అహంకారం వల్ల ప్రాణంగా ఇష్టపడిన వారు మాత్రం అస్సలు కోల్పోవద్దు అని మన బాబాగారు బిడ్డలందరూ కూడా చెప్తున్నారండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.